నా పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నేను రీసెంట్గా కన్వీనియన్స్ సూత్ర అనే వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వక ముందు నాకు ఏమనిపించింది అంటే, ఈ కన్వీనియన్సింగ్ సూత్ర అనేది ఓన్లీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకనో లేకపోతే సేల్స్ రంగంలో ఉన్న వాళ్ళకేమో అవసరం అనుకున్నాను. కానీ ఈ కన్విన్సింగ్ సూత్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనేది ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే మనం ప్రతిరోజు మనల్ని ఏదో ఒక విషయంలో కన్వీనియన్స్ చేసుకుంటాము. అంతెందుకు మనం మార్నింగ్ ఉదయం నిద్ర లేవాలన్నా ఇంకోసేపు పడుకుందాం అనుకున్నా కానీ మన దేనికైతే ఏ భాగానికైతే మనం కన్విన్సింగ్ అవుతామో ఆ భాగం నెగ్గుతుంది. అలానే మనకి ఇష్టమైన వంటకం ఏదైనా చేయాలా మన ఇంట్లో ఏదైనా చేయాలన్నా కానీ, మనకి ఇష్టమైన వంటకం ఏదైనా మనల్ని ఇంట్లో మన అమ్మ చేత చేయించుకోవాలన్నా కానీ మనం వాళ్ళని కన్వీనియన్స్ చేయాలి అని తెలుసుకొని, అలానే ఈ కన్విన్సింగ్ అనేది ఆల్రెడీ ఎదుటి వ్యక్తి మనం తను ఆల్రెడీ ఇంటర్నల్గా కన్వీనియన్స్ అయ్యి ఉంటాడు. కానీ మనం అవుటర్గా మనం కన్విన్స్ చేయలేము. అతనికి ఏమి కావాలో, ఆ కన్విన్సింగ్లో అతనికి ఏమి కావాలో, మన దగ్గర ఏమి ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఈ కన్విన్సింగ్లో మనం సక్సెస్ అవుతామని తెలుసుకున్నాను. అలానే ఈ కన్విన్సింగ్లో మనం ఎమోషన్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయని తెలుసుకున్నాను. అలానే ఈ కన్విన్సింగ్ వర్క్షాప్లో మనుషులతో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మెలగాలి అని తెలుసుకున్నాను. అలానే ఈ కన్వీనియన్సింగ్ సూత్రాల్లో ఇంకా ఆ కన్వీనియన్సింగ్ స్కిల్స్తో పాటే కాకుండా ఇంకా లైఫ్లో టైం యొక్క వాల్యూ ఏంది, మన లైఫ్లో టైంకి ఇచ్చే వాల్యూని బట్టే మన లైఫ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాను. టైం యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగా వివరించారు సారు. అలానే ఇంకా లైఫ్లో మనం ప్రతిదానికి లైఫ్లో మనం డ్రామా తీసేసి సక్సెస్ కావాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దిస్ ఈజ్ మాకు ఇలాంటి అమేజింగ్ వర్క్షాప్ మాకు అందించినందుకు మణి గురు రాజశేఖర్ గారికి, అలానే రవిచంద్ర సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.